పిచ్ బాగానే ఉంది, కొంచెం తడిగా ఉంది, బ్యాట్ మీద బాల్ వస్తుంది అంతా ఓకే. బ్యాట్స్మెన్కి బాగా అనుకూలంగా ఉంటుంది బౌలర్ కంటే, ఎందుకంటే బ్యాట్ పిచ్చు యా బాగా, ఎందుకంటే బ్యాట్ మీద బాల్ వస్తుంది బాగా, ఆడేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అన్ని షార్ట్ లెంత్ పడుతున్నాయి, అది యార్కర్లు కూడా పడుతున్నాయి. అలాగే అక్కడ బౌలర్లు జారిపోవడం వల్ల టాస్లు కూడా పడుతున్నాయి. అది ఇంకా అందరూ బాగా ఆడడం మా టీం గెలాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ సర్టిఫికేట్ అందరు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు మాకు సీను బ్యాటింగ్ చూడాలి, మాకు చాలా కోరికగా ఉంది. నెక్స్ట్ అవుట్ అయిపోయాడు కాబట్టి నువ్వు దిగుతావని ఇవాళ మా కంపెనీ తరఫు నుంచి సిపిఎల్ ఆడుతుంది. సిపిఎఫ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియం లీగ్ జరుగుతుంది. ఇది 4 టీంలుగా డివైడ్ చేసాం, ఏబిసిడి అని. ఫస్ట్ మ్యాచ్ ఏ అండ్ సికి జరుగుతుంది, తర్వాత మ్యాచ్ బి అండ్ బికి జరుగుతుంది. ఏసీలో సి టీం బాగా ఆడుతుంది అని నేను అనుకుంటున్నాను. స్కోర్ కూడా రన్ చేసింది, ఒక 5-6 ఓవర్స్కి 40 స్కోర్ చేసింది, ఒక వికెట్ కోల్పోయి. మిగతా వాళ్ళు బి టీం మంచి ఇప్పుడు బౌలింగ్ పుంజుకుంది మార్నింగ్ నుంచి. ఇప్పుడు కిరణ్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా మెరుగు సురేష్ వేస్తున్నాడు, ఒక రన్ స్కోర్ ఇచ్చాడు. మనోడు బాగా వేస్తున్నాడు బౌలింగ్ సురేష్. ఎంపైర్లుగా మన నాగరాజు అండ్ బంగారాజు, గోల్డ్ కింగ్ ఇద్దరు బాగా చేస్తున్నారు. మేమంతా ఈ బి అండ్ డి టీంలు ఎంకరేజ్మెంట్ బాగా ఇస్తున్నాం. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిస్టర్ ఆండ్రూ రసెల్ అలియాస్ వినోద్ కుమార్. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మిస్టర్ ఆండ్రూ రసెల్ అలియాస్ వినోద్ కుమార్. ఎందుకంటే అతను కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఎప్పటి నుంచో కెప్టెన్గా ఉన్నాడు. ఆండ్రూ రసెల్ మాదిరిగా ఆడుతున్నాడు. టెస్ట్ ఏంద్రా అంటే మనకి ఎంతోమంది సేవాగులు, సచిన్లు వీళ్ళందరూ రిటైర్మెంట్ అయినా సరే ఇప్పుడు మనం వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాం. ఎవరిని? కిరణ్ అన్న అయితేనేమి, మోహన్ అన్న అయితేనేమి, మనోహర్ సార్ అయితేనేమి, ఆది అన్న అయితేనేమి, జొరగన్ అయితేనేమి, మిగతా అందరూ. సో నెక్స్ట్ మా యుగంధర్ సార్, గేమ్ అంటే డెడికేషనే వేరేగా ఉంటుంది ఆయనది. సో ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయారు గేమ్లో. సో మీకు ఆల్ ది బెస్ట్ సార్. సో నెక్స్ట్ సీడ్సెల్ కిరణ్ అన్న, డెడికేషన్ మాత్రం మామూలుగా లేదు, ఒక్కొక్క డెడికేషన్ రేంజ్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన సిపిఎఫ్ కంపెనీ నుంచి మనకు క్రికెట్ టీం అనేది క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. అది ఒకటి ఏ టీం అండ్ సి టీం మ్యాచ్ జరుగుతూ ఉంది. చూడండి మన ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఆడుతున్నారు. చూసారు కదా, వీడియోలో చూపించే విధంగా చక్కగా ఆడుతున్నారు. సో మనం వాళ్ళ అభిప్రాయం మనం కనుక్కుంటాము. ఎవరెవరు యొక్క అభిప్రాయాలు, వాళ్ళ హ్యాపీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం ఒకసారి కనుక్కుంటాము. ఫస్ట్ చూడండి, ఆ ఢిల్లీ అన్న చూడండి, ఆయన ఎంత కష్టజీవి అంటే అంత కష్టం. ఆయన ఇక్కడ బూతులు మాట్లాడకూడదండి దయచేసి. పర్లేదు, చక్కగా ఆడుతున్నారు, మంచి హ్యాపీగా జోవియల్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మ్యాచ్ ఎలా ఉంది మీకు? చాలా రసవత్తంగా ఉంది. ఈ మ్యాచ్ చాలా రసవత్తంగా సాగుతుంది. ఇప్పటి వరకు ఇది ఏ టీమ్? సి టీమ్ మాట. ఏ ఆరెంజ్, సి వచ్చి ఓకే బ్లూ. సి టీం బాగానే ఆడుతున్నారు. సాయి మేబీ సెంచరీ దగ్గరలో రావచ్చు. మేబీ సి టీం చాలా బాగా చాలా బాగా బౌలింగ్ బాగా చేస్తున్నారు. ఎంపైరింగ్ బాగానే చేస్తున్నాడు. ఎవరు? నాగరాజా. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి టీమ్ కి కంగ్రాచులేషన్స్. బి టీమ్ చిత్తుగా వాడించారు. సో వాళ్ళ యొక్క వ్యూహం ఏంటో మాకు ఇప్పుడు చెప్పాలని ముందుగా మనం చెప్పే కార్తీక్. ఈ రోజు ఈ యొక్క మా టీం పర్ఫార్మెన్స్ కి మీ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇది ఏ ఒక్కరు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా 11 మంది కూడా చాలా బాగా ఆడారు. అలాగే బయట నుండి మా ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇలాగే ముందుకు
మేము వెళ్ళాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. చాలా దృఢమైన సంకల్పం. లాస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి ఏదైనా మీరు వ్యూహం వేసారా కొత్తగా గెలడానికి? లాస్ట్ మ్యాచ్ నేను రాలేదు, ఇదో ఈయన అడగండి. సో ఇప్పుడు వినోద్ గారిని అడిగి తెలుసుకోవాలి. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయే కసితోనే మాకు ఆ కసి పట్టుదలతో నైట్ అసలు నిద్ర లేదు. నా కళ్ళలో కూడా అదే ఉంది, మైండ్లో అదే ఉంది. నిన్న మా ప్లేయర్స్ ప్లేయర్స్ మాకు కొంతమంది మిస్ అవడం వల్ల అది కూడా మా టీం ఎఫెక్ట్ అయింది. కానీ నెక్స్ట్ మ్యాచ్ లో గెలుపోవడం అనేది సహజం. కానీ కలిసికొట్టుగా ఆడదామని చెప్పేసి ప్రామిస్ చేస్తాం అందరం కూడా. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సి టీమ్. ఫస్ట్ గా అందరికి నమస్కారం. ఈ రోజు మ్యాచ్ ఏంటంటే ఏకి బికి జరిగింది. సో ఏ టీం టార్గెట్ వచ్చి 73 ఇచ్చారు. కానీ మా బి టీం వాళ్ళు చాలా అవలీలగా ఓపెనర్స్ దిగి విజయం సాధించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకో చిన్న బాధాకర విషయం ఏంటంటే మా నాయుడు సార్ లేరు ఈ ఆనందంలో. ఒక్క విషయంలో బాధపడుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపెనర్స్ లో ఫస్ట్ 50 ఇన్ని రోజుల్లో ఫస్ట్ 50 కొట్ట మొట్టమొదటి వ్యక్తి. నువ్వు ఇటు చూడరా బాబు, నన్ను చూడే, ఆయన నిలిచిపోతావు. ఫస్ట్ టైం 50 కొట్టిన వ్యక్తి మా హెచ్ఆర్ సారు. ఫోన్ వచ్చినట్టు సార్, ఫోన్ వచ్చింది హెచ్ఆర్ సార్. సో ఒకసారి ఆయన యొక్క స్పందన ఏంటో తెలుసుకుందాం. పిచ్ ఏ విధంగా సపోర్ట్ చేసింది. ఈ రోజు నాయుడు సారు అద్భుతమైన ప్రదర్శన చేయడానికి, ప్రతిభని కనబరచడానికి ఆయన ఏం ప్లాన్ చేశారు, ఏం వ్యూహం వేశారు మనం తెలుసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ బీ టీమ్ ఎవరి వన్. మెయిన్ ఎంత బాగా ఆడడానికి సపోర్ట్ చేసింది ఫస్ట్ బై రన్నర్స్ ఇద్దరు. తర్వాత టీషర్ట్ బ్రాండ్, తర్వాత ఏ టీం కూడా ఆ రకంగా బౌలింగ్ పెర్ఫామ్ చేయడం వల్ల మనం బాగా ఆడాం. బౌలింగ్ వేసి కూడా సపోర్ట్ చేశారు మనకి. సార్ అంటే ఈ మ్యాచ్ ఆడడానికి మీరు ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఫోకస్ చేశారా? లేదు సార్, నార్మల్ గానే ఆడాం. కంగ్రాచులేషన్ సార్, 50 రన్ కొట్టిన మొట్టమొదటి వ్యక్తిగా మీరు నిలబడ్డారు. నెక్స్ట్ మన బంగారాజుని తెలుసుకుందాం. 50 ఓకే. మా ఓపెనర్ లో బాగా బౌలర్స్ బాగా సపోర్ట్ చేశారు ఏ టీం వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాశీయాన్ని బాగా ఎంకరేజ్మెంట్ చేశారు. ఎంకరేజ్ ఫుల్ ఇచ్చారు, మీరు నిలబడాలి ఆడాలని. తర్వాత నాకు ఆపోజిట్ లో రెచ్చగొట్టడం కాదు, సపోర్ట్ చేశారు. తర్వాత నాయుడు గారు బాగా హిట్టింగ్ చేయడం వల్ల నేను స్టాండింగ్ ఇచ్చాను. రన్ టు రన్ తీసిన వాళ్ళు అతను కొట్టారు బాగా. అతను 50 రన్స్ కూడా సాధించారు. 8 మ్యాచ్ల్లో ఓపెనర్స్ దిగి కొట్టడం ఫస్ట్ ఇది రికార్డు. చాలా సంతోషంగా ఉంది. ఇది 2 రోజులు భోజనం చేయమని పర్లేదు, ఆ విధంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ మా వైస్ కెప్టెన్ మాట్లాడు. వైస్ కెప్టెన్ మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఓపెనర్స్ కొట్టడం వద్దు, అదే వద్దాను మరి. ఇప్పుడు ఓపెనర్స్ విజయం కొట్టడం నీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఓపెనర్స్ కొట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వరకు ఎవరు సాధించిన ఘనతనే నాయుడు సార్ సాధించడం చాలా హ్యాపీగా. తీరా ఫుల్ బాబు. మన టీంలో ప్రతి ఒక్కరు కూడాను బాగా ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నెక్స్ట్ మా జగదీష్ మంచిగా వీడియో ప్లాన్ చేసి సార్ ఇప్పుడు మనం ఏ సెక్షన్ అంత ఏ టీం వస్తారు. సో తర్వాత ఇప్పుడు మనం ఏ టీం కెప్టెన్ మిస్టర్ కాశీ గారిని అడుగు కొనుక్కుందాం. ఏంటి విఫలం జరగడానికి ఏం కారణాలు జరిగాయి, ఏంటి లోపం జరిగింది అనేది తెలుసుకుందాం. అది విఫలం అవడానికి కారణం బౌలింగ్ మెయిన్ కారణం. మెయిన్ ఏంటంటే నాయుడు గారు కొద్దిగా పర్వాలేదు, బాగానే ఆడారు. పిచ్ కూడా అనుకూలంగా ఉంది, లక్ కలిసి వచ్చింది మెయిన్ అంతే. వాళ్ళు తెల్లవారు అంబలు తినేసి వచ్చారట, అది దాని ప్రభావం వల్ల మ్యాచ్ గెలడానికి కారణం అయ్యింది. అమ్మలేనండి నెక్స్ట్ తెల్లవారు మీరు అంబలు తాగేసి వచ్చారు. మెయిన్ ఏంటంటే వాళ్ళు గెలడానికి కారణం నేను బౌలింగ్ వేయకపోవడం వల్ల వాళ్ళు గెలిచారని ఒక అనుకుంటుంది. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం. నెక్స్ట్ మ్యాచ్ ఎలా రెడీ అవుతున్నారు? నెక్స్ట్ మ్యాచ్
వ్యూహాలు ఉన్నాయి. ఇంకా మాకు గనులు ఉన్నాయి కొన్ని. ఆ గనులు ఇంకా ఎంతవరకు ఓకే. థ్యాంక్ యూ సార్.